హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్. మీరు చూస్తున్నారు హరిచారి యూట్యూబ్ ఛానల్. మరొక కొత్త జాబ్ వేకెన్సీ వీడియో తీసుకుని అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇదే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియో చూసినట్టయితే ఈ వీడియోకి ఒకసారి లైక్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, వీడియోస్ అయితే చూస్తున్నారు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను జాబ్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లోకి వస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. కాబట్టి మీరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసుకోండి. డిజిగ్నేషన్ వచ్చేసి ఏటీఎం క్యాష్ ఆఫీసర్ అండ్ క్యాషియర్. ఈ యొక్క రెండు పొజిషన్స్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. జాబ్ రోల్ వచ్చేసి ఏటీఎం క్యాష్ ఆఫీసర్ అండ్ క్యాషియర్. మనకు వర్క్ ఏ విధంగా ఉంటుందంటే, ట్రావెల్ ఇన్ కంపెనీ క్యాష్ వెహికల్ టు ఫిల్ క్యాష్ ఇన్ ఏటీఎంస్. మనం కంపెనీ వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ వెహికల్ లో మనం వెళ్ళాలి, ఏటీఎం లో క్యాష్ ని ఫిల్ చేయాలి ఒకటి. అండ్ ఇంకొకటి క్యాష్ కౌంటింగ్ అండ్ సార్టింగ్ ఇన్ ద ఆఫీస్ లో ఒక ప్లేస్ లో మొత్తం క్యాష్ ఉంటుంది. ఆ క్యాష్ ని మనం కౌంటింగ్ చేయాలి, దాన్ని మొత్తం సార్టింగ్ చేయాలి, సార్టింగ్ చేసి డివైడ్ చేసి సపరేట్ పెట్టాలి. సో ఈ ఒక రెండు వర్క్స్ అయితే మనం చేయడం అయితే జరుగుతుంది. శాలరీ మనకి ఇందులో 13,200 ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 10,000 పైన ఇన్సెంటివ్స్ అయితే ఎన్ని చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. నో టార్గెట్ గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ షిఫ్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్ షిఫ్ట్స్ ఫర్ క్యాష్ లోడింగ్ పర్సన్స్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ షిఫ్ట్స్ ఫర్ క్యాష్ కౌంటింగ్ పర్సన్స్. మనం రెండు వర్క్ గురించి మాట్లాడుకున్నాం. కంపెనీకి సంబంధించిన వెహికల్లో వెళ్ళి క్యాష్ ని ఏటీఎంస్ లలో ఫిల్ చేయాలి అని, ఇంకొకటి వచ్చేసి క్యాష్ ని కౌంటింగ్ చేయాలి అండ్ సార్టింగ్ చేయాలి. ఈ యొక్క రెండు పొజిషన్ అనేది గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళకి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. జనరల్ షిఫ్ట్స్ ఫర్ క్యాష్ లోడింగ్ పర్సన్స్ కానీ మెన్షన్ చేశారు. ఆఫ్టర్నూన్ అండ్ నైట్ షిఫ్ట్స్ ఫర్ క్యాష్ కౌంటింగ్ పర్సన్స్ అని మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. పిఎఫ్, ఈఎస్ఐ అండ్ బోనస్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా బాగుంది ఇది అయితే. అండ్ జాబ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ టైం అయితే ఉంటుంది. సో 10వ తరగతి పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇంత మంచి అవకాశం అయితే నాకు తెలిసి బయట ఎక్కడ కూడా దొరకదు సాధారణంగా. నేను చెప్పే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ ఫ్రీ జాబ్. మీరు ఎవరికి కూడా ₹1 పే చేయాల్సిన అవసరం కూడా లేదు. సో పే చేయాలి అని ఎవరైనా అన్నట్టయితే మీరు ఆ జాబ్కి అయితే వెళ్ళకండి. అండ్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా మాట్లాడుకుంటే 2 వీలర్ అయితే మ్యాండేటరీ అని కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. 2 వీలర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది దగ్గర అయితే ఓన్ వెహికల్ వాళ్ళకి 2 వీలర్ ఉంటుంది. ఎవరైనా సరే 10వ తరగతి పాస్ అయి ఉన్న వాళ్ళ దగ్గర 2 వీలర్ బైక్ ఉన్నట్టయితే ఇమ్మీడియట్ గా ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్ మస్తు ఉంటది ఈ యొక్క ఆపర్చునిటీ. ఇదే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ మీరు ఈ వీడియో చూసినట్టయితే ఈ వీడియోకి ఒకసారి లైక్ చేసుకోండి. అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.